జై శ్రీమన్నారాయణ. తిరుప్పావై ప్రయాణంలో 19వ పాసురం కుత్తువిళక్కెళియ చాలా మలుపు తిప్పే ఘట్టం. నిన్నటి వరకు అంటే 18వ పాసురం వరకు బయట ఉండి తలుపులు తీయమని బ్రతిమాలారు. ఈరోజు తలుపులు తెరుచుకున్నాయి అని కొన్ని చోట్ల చెప్పబడింది. కొన్ని చోట్ల దృశ్యాన్ని చూశారు, కిటికీలో నుంచి అలాగ చూశారు అని చెప్పబడింది. ఏదేమైనప్పటికీ లోపల ఏం జరుగుతుంది అని చెప్పి గోపబాలికలకి ఒక దృశ్యం కనపడింది. అక్కడ వారికి ఒక దివ్యమైన శృంగారభరితమైన దృశ్యం కనపడింది. కృష్ణుడు నీలాదేవి అంటే నప్పిన్నై పిరాట్టి ఏకాంతంగా ఉన్న సమయం అది. 18 రోజుల నిరీక్షణ తర్వాత బయట పడిగాపులు కాశాక ఈరోజు 19వ రోజు అమ్మ దయతో తలుపులు తెరుచుకున్నాయి. గోపికలందరూ నేరుగా స్వామివారి శయనాగారంలోకి అడుగు పెట్టారు. ఇది సామాన్య విషయం కాదు. ఓ సీఎం లేదా పిఎం శయనించే రూమ్కి వెళ్ళే అర్హత ఎవరికి ఉండదు కదా. కానీ భక్తి ఉంటే దేవుడు గదిలోకి కూడా వెళ్ళొచ్చు. అక్కడ వారికి ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. అదేంటో, దాని వెనుక ఉన్న పరమార్థం ఏంటో ఈరోజు తెలుసుకుందాం. నిన్నటి పాసురంలో మనం రామానుజాచార్యుల వారిని తిరుప్పావై జియర్ అని ఎందుకు పిలుస్తామో చూసాం కదా. ఎవరైనా ఆ వీడియో మిస్ అయి ఉంటే తప్పకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది నిన్నటి పాసురం. దామోదర డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సృష్టికి ముందు స్వామి దశ ఏంటి అన్నది వివరిస్తారన్నమాట. ఈ పాసురంలో పైన ఉన్న అర్థం అంటే లౌకిక అర్థం తీసుకున్నట్లయితే మనం పప్పులో కాలేసినట్టే. దీంట్లో ఎంతో ఆంతరంగిక అర్థం ఉందండి. దాన్ని మాత్రమే మనం మనస్సుకు తీసుకోవాలి. ఈ పాసురంలో విశేషార్థం తెలుసుకోవడమే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనిషికి ఎన్ని శాస్త్రాలు బోధించినా శృంగారం అనేది ఎప్పుడూ ఆధిక్యత చూపుతుంది మనిషిపై. శృంగారం అనేది శరీరాన్ని క్షీణింపజేసేది, కానీ దాన్ని మనిషి ఇష్టపడతాడు. దైవం మీదికి దృష్టి పెడితే మన ఆత్మకు మంచిది. అయితే శృంగారంతో భక్తిని కలిపి కొన్ని స్తోత్రాలు మనకు కనిపిస్తాయి. వాటిల్లో భగవంతునికి అమ్మవారికి మధ్య ఒక దివ్య లీలారసం మనకు కనిపిస్తుంది. ఇదంతా మనకు ఏమిటో అనిపిస్తుంది, మనకు నచ్చదు. భగవంతుని గురించి ఇలా ఎందుకు రాసి ఉన్నారు అనిపిస్తుంది. మనం మంగళాశాసనం చేసేటప్పుడు కమలాకుచ కస్తూరి కద్దమాంకిత వక్షసే యాదవాద్రి నివాసాయ సంపత్పుత్రాది మంగళం అని మంగళం పాడుతూ ఉంటే ఆయనని ఏమని వర్ణిస్తున్నాం అక్కడ? అమ్మ తన వక్షస్థలానికి కుంకుమ పాత్రములను రచించుకున్నది. ఆయన ఆలింగితుడై దేహమంతా పూసుకున్నాడు. ఓహో, అలాంటి స్వామి నీకు మంగళం. ఏమిటండి ఈ వర్ణన అనిపిస్తుంది. ఇదంతా తప్పు అనేవారు కొందరున్నారు కూడా. కానీ ఈ వర్ణన చెప్పేది జగత్ కారణమైన పరమాత్మను మరియు జగన్మాత అయిన అమ్మను. నిన్నటి రోజు అమ్మ లేచి తలుపు తెరుద్దామని అనుకుంది. కానీ అంతలోనే స్వామి తనెక్కడ చెడ్డవాణ్ణి అని అనుకుంటారేమోనని నేనే తెరుస్తాలే అని ఒకసారి అమ్మ చేయి లాగేసరికి ఆవిడ ఆయన వక్షస్థలంపై వాలిపోయింది. ఆమె స్పర్శతో ఆయన ఒంటిపై స్పృహ కాస్త కోల్పోయాడు. ఆయన లేచి తలుపు తెరుద్దామని లేస్తుంటే ఇప్పుడు అమ్మ తనెక్కడ భక్తులకు దూరం అవుతానేమోనని స్వామిని వదల్లేదు. ఇలా ఒకరిని ఒకరు లాగారనమాట. వీళ్ళు బయట నుంచి గమనించి లోపల సన్నివేశాన్ని ఇలా పాడుతున్నారు. ఇప్పుడు పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేద్దాం. குத்துவிளக்கெளிய கொட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்த கிடந்தா மலர் மார்பா வாய் திறவாய் மைத்தடக் கண்ணினாய் நீ உன்மணாலனை எத்தனை போதும் துயிலள ஒட்டாய்காள் எத்தனை ஏலும் பிரிவாத்த கில்லாயால் தத்துவமன்னுத்தகவே லோரிம்பாவாய்.
ఈ పాసురంలో స్వామి దగ్గర మనం గుత్తి దీపాలు వెలిగించాలి, అంటే ఆరగింపు చక్కెరాలు. ఈ పాసురం ప్రతిపదార్థం స్క్రీన్ మీద వస్తుంది, గమనించగలరు. కుత్తు విళక్కెళియా అంటే చుట్టూ గుత్తు దీపాలు వెలుగుతున్నాయి. ఆ దీపాలు అవి వెలుగుతూ పక్కన ఉన్న వాటిని కనిపించేట్లు చేస్తున్నాయి. అవే నీకన్నా ఉత్తములు కదా అమ్మా. నీవు తలుపు తెరవడం లేదు సరికదా, స్వామిని తలుపు తెరవనీయడం లేదు అన్నట్లుగా నిందలు మోపారు. గతంలో కువలయ పీడాన్ని చంపి దాని దంతాలతో నీలాదేవికి ఒక మంచాన్ని చేయించిచ్చాడు స్వామి. మామూలుగా ఏనుగుకి ఎన్ని దంతాలు ఉంటాయండి? 2 కదా. ఇక్కడ మంచానికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4 కాళ్ళు ఉంటాయి, అంటే 4 దంతాలు ఉండాలి. కానీ ఈయన కువలయ పీడన్ అంటే ఒక్క ఏనుగునే చంపాడు, 4 దంతాలు ఎలా వచ్చాయి? అంటే కొన్ని ఏనుగుల కంట 4 దంతాలు ఉంటాయంట. ఇంద్రుని ఐరావతానికి కూడా 4 దంతాలే ఉంటాయంట. అలా ఈ కువలయ పీడానికి 4 దంతాలు ఉన్నాయంట. కోట్టుక్కాల్ ఏనుగు దంతాలతో చేసిన పాదాలు కల కట్టిల్ మేల్ కట్టె మంచంలో మెత్తెండ్రా మెత్తని అతి సుకుమారమైన పంచశయనత్తిన్ పంచశయనంపై మేలేరి పడుకొని ఉన్నారు. కొత్తలర్ పూంగులర్ గుత్తులు గుత్తులుగా పుష్పాలను కేశములలో గల నప్పిన్నై ఆ అందగత్తె. నప్పిన్నై అంటే సౌందర్యవతి అన్నమాట. కొంగై హృదయమును మేల్వైత్తు తనపై వేసుకొని కిడింద పవళించి ఉన్న మలర్ మార్బ వక్షస్థలం వికసించి ఉన్న స్వామి వాయ్ తిరవాయ్ నోరైనా తెరవవచ్చు కదా అంటున్నారు. అంతలోనే సరే తెరుద్దామని స్వామి వెళ్తుంటే ఇప్పుడు అమ్మ ఏమంటుంది? వద్దు నేనే తెరుస్తా అని ఆయనను ఆమె కంటి చూపుతోనే వద్దని అనడంతో బయట నుంచి వీళ్ళు ఆయన బయటికి వస్తానంటే రానివ్వడం లేదు అని అమ్మను పాడడం మొదలుపెట్టారు. మైత్తడ కಣ್ಣಿనాయ్ కాటుకతో విశాలమైన కన్నులు కల నువ్వు ఉన్మళాననై నీ స్వామిని ఎత్తనై పోదుం తుయిలెలా ఇప్పటికైనా లేపి ఒట్టాయ్కాండ్ మాకు చూపించవా. ఎత్తనై ఏలుం పిరవాత్త గిల్లాయాల్ ఒక్క క్షణం కూడా నీ స్వామిని విడిచి ఉండవా. తత్వమందు తగవే నీ స్వరూపానికి ఇది తగదు అని కొంచెం కఠినంగా పిలిచారు ఆండాల్ తల్లి లోపల ఉన్న నీలాదేవి. దీని యొక్క తాత్పర్యాన్ని ఒకసారి చూద్దాం. ఈ పాసురంలో ఏం చేస్తున్నారు? స్వామి అమ్మ ఇరువురు కలిపి శయ్యపై పవళించి ఉన్న తీరును దర్శించి గోపికలు ఈ విధంగా పాడుతున్నారు. ఈ పాసురం దంపతుల చక్కని అన్యోన్యతను కలిగింపచేసి కుటుంబ కలహాలను దూరం చేస్తుంది. మంచం చుట్టూరా వ్రేలాడే దీపంలను పెట్టుకొని పవళించిన స్వామి అమ్మలను వర్ణిస్తుంది ఈ పాసురం. వీరు అధిరోహించిన శయ్య యొక్క 4 కాళ్ళు ఏనుగు దంతములతో చేయబడినది. అంతేకాక 5 దివ్య లక్షణములను కలిగినది ఈ మంచం. అనగా వేదాంత పరంగా చూస్తే అది అర్ధపంచక జ్ఞానం అన్నమాట. వ్యవహారికంగా చూసుకొన్నచో 5 లక్షణములు కలిగిన మంచం ఇది అని అర్థమగును. ఆ 5 లక్షణములు ఏంటి అంటే చలికాలంలో వెచ్చగాను, వేసవి కాలంలో చల్లగాను, 3వది మెత్తగాను, 4 పరిమళం వెదజల్లేగాను, 5 నిద్ర పట్టించున్నదిగాను ఉండునట్టిది ఈ మంచం అని చెప్తున్నారు. ఈ 5 లక్షణములే పంచభూతములకు కూడా ప్రతీక. అట్టి మంచం పైన నీలాదేవి స్తనములకు ఆనుకొని పరుండి ఉన్న శ్రీకృష్ణుణ్ణి మేల్కొల్పుతున్నారు. ఓ విశాల వక్షస్థలం కలవాడా, నీవు బయటికి రాకున్నను కనీసం మాట్లాడనైనా మాట్లాడరాదా అని ప్రార్థించుతూ, ఒకవేళ స్వామిని బయటకు రానియకుండా తన విశాలమైన కాటుక కన్నులతో నీలాదేవియే ఆపుచున్నదేమో అని అభిప్రాయపడుచున్నారు. ఏమమ్మా నీలమ్మ,
నీ ప్రియుణ్ణి ఒక్క క్షణం కూడా వదలలేవా? ఏమీ ఆయన ఎడబాటును ఎంత మాత్రము సహించలేవా? తల్లియగు నీకు ఇది తగునా అని ప్రార్థించుచున్నారు. అమ్మా, ఇలా చేయడం నీ స్వరూపం కాదు, స్వభావము కాదు అని మేల్కొల్పుచున్నారు. ఈ పాసురం యొక్క విశేషం ఏంటి అంటే అమ్మ స్వామి ఇరువురు కలిసి దర్శనమిచ్చు మిథున చేత్తి అనే పాసురం ఇది. ఇక్కడ వారిరువురు ఏనుగు దంతంతో చేయబడిన 4 కాళ్ల మంచంపై పడుకొనిరి అని చెప్పారు కదా. ఏమిటి ఈ 4 కాళ్ళు అని అంతరార్థం తీసుకోవాలంటే భగవానుడు అమ్మవారు సేనించి ఉన్న పాన్పుకి 4 ఆధారాలు కలవు. అవి 4 తత్వాలకు ప్రతీక. ఫర్ ఎగ్జాంపుల్ వేదాలు చూసుకున్నామనుకోండి, 4 వేదాలే, ఋగ్, యజుర్వ, సామ, అథర్వణ వేదాలు. వర్ణములను చూద్దాం. వర్ణములు ఎన్ని? 4. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఆశ్రమములు 4. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం. ఈ 4. భగవద్భక్తులు కూడా 4 రకాలే. ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు. ఇలా 4 రకాలు. పురుషార్థాలు కూడా 4. ధర్మ, అర్థ, కామ, మోక్షములు. మోక్షాలు కూడా 4 రకాలే. సాలోక్య, సారూప్య, సామీక్ష, సాయుజ్యములు. మోక్ష సాధనాలు ఏమేంటి? కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, ప్రపత్తి లేదా ధ్యానయోగం. అలాగే యుగాలు 4: కృత, త్రేత, ద్వాపర, కలియుగం. నెక్స్ట్ వ్యూహములు కూడా 4. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. యుగాలు 4. అలాగే యుగ ధర్మాలు కూడా 4. ఏమేంటి? ధ్యానం, యజ్ఞం, అర్చన, కలియుగంలో నామ సంకీర్తన. ఇవే కదా యుగ ధర్మములు. అలా ఏవి చూసుకున్నా 4 మనకు కనపడతాయి. ఈ విధంగా 4 కోళ్ల మంచంపై మన లక్ష్మీనారాయణులు పడుకొని ఉన్నారు అని అర్థం చేసుకోవాలి. ఈ పాసురంలో కుత్తు విளக்கு, కొట్టుకాల్, కట్టిల్, పంచసేనత్తిన్ అంటే దానిలోని విశేషార్థాలు ఏంటి అంటే కుత్తు విளக்கெளிయ అంటే 5 కలిపి గుత్తి దీపంలాగా వెలిగించాలి అని చెప్తారు కదా, అదే గుత్తి దీపాలు. ఆ 5 ఏంటి అంటే శృతి, స్మృతి, ఇతిహాస, పురాణ, ఉపనిషత్తులు. శృతులు అంటే వేదాలు, మనందరికీ తెలుసు. తర్వాత కొట్టుకాళ్ అంటే దంతపు కోళ్ళు. ఆ 4 కోళ్ళు కదా 4 వేదాలు అని చెప్పి, 4 యుగాలు అని, 4 యుగ ధర్మాలని ఇలా చాలా వివరించుకున్నాం కదా ముందు. నెక్స్ట్ కట్టిల్ అంటే మంచము. మంచము దేనికి విశేషార్థంగా చెప్తారు అంటే కృష్ణ గుణానుభవం. అంటే మనం ఎక్కడైనా మంచం అన్న వర్డ్ వచ్చింది అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి? కృష్ణ గుణానుభవం అని చెప్పి. నెక్స్ట్ పంచశయనత్తిన్ మేలేరి అంటే 5 రకాల గుణాలు ఉన్నాయి అని చెప్పారు కదా. విశాలమైన, తెల్లని, మృదువైన, పరిమళం గల ఇలా చెప్పారు కదా. వాటి అంతరార్థం ఏంటి అంటే అర్ధపంచక జ్ఞానం అని చెప్పారు కదా. అది ఏంటి అంటే స్వస్వరూప, పరస్వరూప, ఉపాయము, ఫలస్వరూప, విరోధి స్వరూపం అనే 5 పంచక జ్ఞానాలు ఉండాలట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఉంది అండి. కాటుక దిద్దిన కన్నులు కలదానా అంటే విశాలమైన నేత్రాలు కలదానా అంటున్నారు. కాటుక అంటే దేనికి గుర్తు అంటే భక్తికి సూచన. అలాగే కళ్ళు అంటే జ్ఞానానికి సూచన. వక్షసీమ అంటే పరభక్తి, పరజ్ఞానానికి సూచన. సన్నని నడుము అంటే వైరాగ్యానికి సూచన. కేశపాసాలు అంటే వ్యామోహము లేదా పారతంత్ర్యాన్ని సూచిస్తుంది. అలా దానితోటి సూచన. నితంగ ప్రదేశం అంటే నడుము కింద భాగం అంటే అది కూడా స్వామి పట్ల ఉండేటటువంటి పరమాభక్తిని సూచన చేస్తుంది. ఇది గుర్తు పెట్టుకోవాలి, రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ నేరుగా సీదాగా బ్రెయిన్లో గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడు పాసురం చదివినా ఎక్కడ వచ్చినా కూడా ఈ అర్థాన్ని మనం గుర్తు చేసుకోవాలి, పైన అర్థాన్ని కాదు. సరే, ఇంతకీ మన కృష్ణయ్య, నీలాదేవి లేచి వచ్చారా? రేపు ఏం జరుగుతుందో చూద్దాం.
ఇంతటితో తాత్పర్యాన్ని, అర్థాన్ని వివరంగానే వివరించడం జరిగింది. ఇంకా విశేషార్థం, అసలు శృంగారానికి నిజమైన లోతైన అర్థాన్ని వినాలి అనుకుంటే కంటిన్యూ చేయండి, లేకపోతే ఇక్కడితో స్టాప్ చేయొచ్చు. ఇంకా విశేషార్థాన్ని చూద్దాం. భారతీయ ఆధ్యాత్మిక వాంగ్మయానికి ఉండే గొప్పతనం మరి దేనికి లేదు. మనిషికి సహజమైన భావనలను వదలమనదు, లేనివి తెమ్మనదు. బాగుపడడానికి ఆ స్వభావాలనే దైవం వైపు మలచగలిగితే చాలు అంటుంది. పుట్టిన ప్రతి ప్రాణికి శృంగారం తెలుసు. దానివల్లే కదా జాతులు జీవించేది. ఏ చదువు లేకున్నా మనిషికి అది తెలుసు. దైవానుగ్రహం, ఆత్మోద్ధరణ కోరిన వాడది మరిచిపోవాలా, వదలాలా కాదట. ఆ శృంగార భావాల్లో దైవాన్నే పెట్టుకుంటే చాలు. ఎగ్జాంపుల్కి, వానాకాలంలో నదిలో పొంగిన ప్రవాహం ఊళ్ళు ముంచుతుంది, సముద్రం పాలవుతుంది. ఆపితే ఆగేది కాదు కదా. మరేం చేస్తున్నాం? ఒకచోట డ్యామ్ కట్టి ప్రవాహాన్ని ఆపి తిరిగి కాలవల్లో వదులుతున్నాం. ఇక అప్పుడు ఇళ్ళు మునగవు, పంటలు పండుతాయి, మిగిలిన నీళ్ళు ఏమైపోతాయి? సముద్రం పాలవుతాయి. అప్పుడు పర్వాలేదు. ఈ సహజ ప్రవాహాన్ని క్రమబద్ధం చేసినట్లే మనిషి శృంగారాన్ని క్రమబద్ధం చేయాలట. మానవ సహజ శృంగార బలహీనత నాసరాగా చేసుకొని దండగ సాహిత్యాన్ని రాసి పారేశారు కొందరు కవులు. రాస్తున్నారింకాను. అసలే బలహీనమైన సమాజాన్ని ఎంతగా దిగజారుస్తుందో ఈ సాహిత్యం చూస్తూనే ఉన్నాం. మనిషికది సహజం. ఈ భావ ప్రవాహానికి ఒక డ్యామ్ కట్టాలి. ఆ డ్యామ్ ఏంటి? అదే దైవం అన్నది. మన వాంగ్మయం చేదు మందు మీద తీపి పూత మింగడానికి పనికి వస్తుందంతే. అసలు పని చేసేది లోపల చేదు మందే. దానివల్లే రోగం పోతుంది. అలానే శృంగార పూత పూసి లోపల దైవాన్ని మందుగా పెడితే సాత్విక భావాలు పుంజుకుంటుంది. దైవ స్తోత్రాలలోని వర్ణనల ప్రయోజనం అదే. శృంగార వర్ణన అలవాటు కనుక ఆకర్షిస్తుంది. వింటాం, చదువుతాం. శృంగారం మనలోని తుచ్చ సుఖ వాంఛలను కడిగేస్తుంది. అందులోని దైవం మనఃపలకం మీద అద్దంలా ముద్రపడుతుంది. అయితే ఎవరిది శృంగారం? జగన్మాత పితుల శృంగారం ఇది. ఆమె అత్యంత సుందరి. ఆమె వక్షస్థలంలో పర్వతాల లోపల సింహం ఉన్నట్లు ఒక మూల ఒదిగిపోయి స్వామి ఉంటాడట. స్వామి విశాల వక్షస్థలం ముందు ఆమె ఇమిడి ఒకసారి ఉంటుందట. ఇలా మారుతూ ఉంటుందట వారి స్థితి. ఆమె ఎవరు? లక్ష్మి, జీవులందరికీ తల్లి. ఆయన ఎవరు? తండ్రి. ఎవరు? నారాయణుడు. మన పుట్టుకకు కారణమేమిటి? అమ్మలోని వక్షస్థల సౌందర్యానికి తండ్రి ఆకర్షితుడవుతాడు. కామం కలుగుతుంది అతనిలో. అమ్మ అతనిని వశం చేసుకుంటుంది. అప్పుడు సంతానం కలుగుతుంది. అంటే అమ్మలోని అందం తండ్రికి భోగసాధనం కదా. పిల్లవాని జన్మకు కారణమయ్యింది. అంతేకాదు, తండ్రికి సుఖభోగ్యమైన ఆ వక్ష సౌందర్యమే పిల్లవానికి స్తన్యాన్ని అంటే పాలనందించి ఉపజీవ్యమయ్యింది. లేకపోతే పిల్లవాడికి బ్రతికేది? తనకు జన్మనిచ్చి జీవనాన్నిచ్చేది అమ్మలోని సౌందర్యమే అని తెలుసుకున్న వాడు ఆ సౌందర్యానికి కృతజ్ఞతతో నమస్కరించకుండా, స్తుతించకుండా మొక్కడు. ఆ మాత్రం చేయకపోతే పిల్లవాడు బ్రతికి దండగా. అమ్మ అందాలు తనకి జీవనాధారాలను చూడాలి. నాన్నకి భోగాయతనాలని తలచాలే తప్ప తనకైతే కాదు కదా. ఈ విషయం తెలియని మందబుద్ధులు తమను తండ్రి స్థానంలో భావిస్తూ ఈ శృంగారాన్ని దూషిస్తున్నారు. ఈ శృంగారమే జగన్ మాతాపితరులది. జీవులందరికీ ఆధారం అదే. పరమాత్మలో చేరి ఉన్న జీవుడు శరీరం దాల్చాలంటే ఆయనలో కామం కావాలి. సో కామయత అంది వేదం. వానిలో సంకల్పం ఏర్పడను. ఎప్పుడు? జీవుల దశ చూసి జాలి పొందినప్పుడు. జాలికే కరుణ, క్షమ, దయ,
కృప అనే పేర్లు. ఈ స్త్రీలింగ శబ్దాలే శ్రీ రత్నమైన లక్ష్మి. నిన్న చెప్పుకున్నాం కదండి, శ్రీ అని ఆవిడే లక్ష్మి. ఈ కారుణ్యాదులు ఎవరిలోనైనా హృదయంలోనే ఉండేది, అది పైకి రావాలి. అవే రూపుదాల్చి అమ్మగా భావిస్తే అమ్మ పైకి వచ్చింది. స్వామి హృదయం మీద ఉన్నది. జాలి పైకి రాగానే జీవుల సృష్టి చేద్దామనుకున్నాడు. జీవుల పాత కర్మలు చూసి ఛీ వద్దు అనుకున్నాడు. కృప క్రిందికి పోయింది, అంటే అమ్మ కిందికి వెళ్ళిపోయింది. స్వాతంత్ర్యం పైకి చేరిందన్నమాట, అంటే తండ్రి పైకి వచ్చాడు. ఇప్పుడు అమ్మ క్రిందికి, స్వామి పైన ఉన్నారు. ఇప్పుడు మనకి కష్టం, అమ్మ పైకి వస్తేనే కానీ లాభం లేదు. సౌందర్యంతో ఏం చేస్తుంది? అమ్మ నాన్నను లాలించినట్లే కారుణ్యం భగవంతుని స్వాతంత్ర్యాన్ని లాలించి జీవసృష్టి జరిగేట్టు చేస్తుంది. శ్రద్ధయా దేవో దేవత్వమస్నుతే అంటారు, అంటే అమ్మతో కలిస్తేనే మన రక్షకుడు కాగలడు, లేకపోతే దేవుడే కాడాయన అనేసింది వేదం. ఈ జగత్ సృష్టికి ముందు స్వామి కృప రెండే ఉంటాయి. స్వామిలో జీవులంతా ఉంటారు. ఇది ఇక్కడ ఉన్న నీలాభవనం. లోపల గదిలోని స్థితి. ఎవరి వల్ల సృష్టి? ఎవరు తీయాలి తలుపును? బయట వీరు పిలిస్తే విన్న అమ్మ తొందరగా రాబోయిందట. కృష్ణుడు నీలాదేవిని అదిమి పట్టి తనపై వేసుకున్నాడట. అది చూసి స్వామి తగునా అమ్మని అడ్డుట అంటూ పిలుస్తోంది. అప్పుడు తనని పిలిచారని తృప్తిగా తనే లేవబోయాడట. అతన్ని బట్టి అమ్మ తన హృదయంపై అదిమి పట్టి కాటుక కళ్ళతో నీవు వెళ్ళతగదు అన్నట్లు చూస్తుందట. ఏమి ఈ వింత? మమ్మల్ని కాపాడడానికి ఈ దంపతులిద్దరికీ ఒకరిని మించి మరొకరికి త్వర ఉంది. ఎవరి ముందు? అమ్మ కొద్దిసేపు కూడా ఎడబాటు ఓర్వలేకపోతున్నావేమమ్మా అంటూ అమ్మను పిలుస్తున్నారు ఈనాటి పాటలో. వారి రక్షణ దీక్షను, వారు పడుకొనిన పడకను అందంగా వర్ణిస్తోంది ఆండాల్. ఏ సృష్టికి ముందు దయ ఉంటుంది, సృష్టి తర్వాత రక్షించేటప్పుడు దయతోనే రక్షిస్తాడట. లయం కూడా మరో అవకాశం ఇద్దామనే దయతోనే చేస్తాడట. మనల్ని స్వామి సృష్టించాడు అంటే అతని దయ వల్లే. లయం చేసేసాడు అంటే మనం చనిపోయాము అంటే స్వామి, అది కూడా స్వామి కృప వల్లనే అంట. ఎందుకు అంటే చనిపోతే మళ్ళీ మనల్ని ఏదో ఒక రూపంలో తన దగ్గరికి చేర్చుకోవడానికి, ఇంకో జన్మనిచ్చి త్వరగా బాగుపడడానికి ఆయన దయ చూపినట్లు లెక్కట. పరమాత్మ కృపా విశిష్టుడైన ఒక అద్వైత తత్వమని ఆశ్చర్యంగా చెబుతోంది ఉపనిషత్. ఆ దయే అమ్మ, ఆయన తండ్రి. వారి శృంగార లీలా విలాసమే ఈ ప్రపంచమంతా. కనుకనే దైవ ప్రార్థనలలో కనిపించే శృంగారాన్ని తుచ్చ భావనలతో ద్వేషించకుండా బుద్ధిమంతులైన వారు దాని అంతరార్థాన్ని గుర్తించి ఆరాధించాలనే ఆండాల్ ఈ పాసురంలో నీలా కృష్ణుల నిరువరిని సంబోధించింది. కాబట్టి లక్ష్మీ నారాయణులను కలిపి సేవించాలి. సూర్యుణ్ణి కాంతి ఎలా విడదీయలేమో, పువ్వును వాసనను ఎలా విడదీయలేమో, భగవంతుణ్ణి అమ్మవారిని విడదీయకూడదు. అమ్మవారి ద్వారా వెళ్తేనే అయ్యవారి అనుగ్రహం సులభంగా దొరుకుతుంది. ఇక రేపు 20వ పాసురం. ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇన్నాళ్ళు నిద్రపోతున్న స్వామిని ఫైనల్గా నిద్రలేపి ఆయనకు మంగళహారతి ఇవ్వబోతున్నారు. ఆ అద్భుతమైన ఘట్టం రేపు చూద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఆండాల్ తిరువడిగళే శరణం.